అసలు ఈ ఆవుకి ఏమైంది? ఈ ఆవు యొక్క చేష్టలకు గల కారణం ఏమిటి? ఈ ఆవు యొక్క గర్భశోకంనకు గల కారణం ఏమిటి? పశువుల మందలో మగ పశువు ఈ బాధను తీరుస్తుందా? హలో ఎవ్రీవన్, కొత్తగా డైరీ ఫామ్ ఆర్ షీప్ ఫామ్ పెట్టేవారికి ఈ వీడియో మరింత యూస్ఫుల్గా ఉంటుంది. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైరీ డైరీస్. ఉదయం మేతకు వెళ్ళిన ఆవు సాయంత్రం పురిటి నొప్పులతో ఇంటికి చేరుకోవాల్సి వచ్చింది. ఈ ఆవు యొక్క గర్భశోకంనకు గల కారణం గోశాల యజమాని తప్పుడు నిర్ణయం వలన జరిగింది అనుకోవాలా, లేక అవగాహన లోపం అనుకోవాలా? పశువుల మందలోని ఆంబోతుల సంఖ్య అధికంగా ఉండట అనేది దీనికి గల ప్రధాన కారణం అండి. అసలు లాంగ్ యానిమల్స్ అనగా గేదెలు మరియు ఆవులలో ఎన్ని ఆడ పశువులకు గాను ఒక మగ పశువు సంఖ్య కావాలి? ఎన్ని గొర్రెలు మరియు మేకలలో ఒక మేకపోతు లేక గొర్రెపోతు ఉండాలి? అలానే ఎన్ని కోళ్లకు ఒక కోడిపుంజు కావాలి? వాటి మీద అవగాహన కావాలంటే కామెంట్లో టైప్ చేయండి. అసలు కారణం ఆంబోతు దాటడం అండి. దానివల్ల ఈ అబార్షన్ అయింది. డైరీ ఫామ్లో పశువుల కానీ యజమాని కానీ ఎటువంటి నష్టం పోకుండా ఉండాలని మరియు అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అప్లోడ్ చేయటం జరుగుతుంది. ఈ వీడియోలో ఉన్న పశువు గురించి ఇంకా ఏమైనా డీటెయిల్గా తెలుసుకోవాలంటే కామెంట్లో టైప్ చేయండి, డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.